వైసీపీ నాయకుల యువజన విభాగం సమావేశంలో నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ యొక్క మొత్తం పార్టీ నిర్వహణ గురించి కానీ లేకపోతే రాబోయే కాలంలో పార్టీ చేయబోయే అంశాల గురించి కానీ ప్రస్తావించారు. ముఖ్యంగా దీనిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా నా పాదయాత్ర ఉంటుంది అని అయితే ఆయన స్పష్టం చేసినట్లయితే అర్థమైంది. ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర అనే అంశం చాలా ఫ్యాషన్ అయిపోయిందేమో అని నాకు అనిపించింది ఒక జర్నలిస్ట్గా. కరెక్ట్గా ఎన్నికల ముందు పాదయాత్ర చేయడం, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం అన్న పేరుతో హడావిడి చేయడం చాలా, అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని నేను ఎవరికి వంకలు పెట్టను, కానీ అది ఒక అధికారానికి ఒక రాజమార్గంలా తయారైంది. అంతేగాని పాదయాత్రలో చేసిన అంశాలు కానీ, పాదయాత్రలో తెలుసుకున్న విషయాలు కానీ, పాదయాత్రలో తమ దృష్టికి వచ్చిన సమస్యలు కానీ తీర్చేందుకైతే తర్వాత పాలకులు ఏమి, అంటే అధికారం వచ్చిన తర్వాత పాలకులు ఏమి దాని మీద దృష్టి పెట్టడం లేదు. కేవలం పాదయాత్రను కేవలం అధికారానికి ఒక రాజమార్గంగా లేకపోతే ఒక అధికారానికి సరైన వేదికగా ఎంచుకోవడం తప్పితే, పాదయాత్ర హడావుడి తప్పితే మిగతా అంశాలు ఏమీ కనిపించడం లేదు. ఎందుకంటే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ గారు పాదయాత్రలో తాను గమనించిన అంశాలు ఏంటి, అసలు ఎవరికి ఏం చేయాలి అన్నది ఆయనేమి చేయలేదేమో అనిపించింది. అలాగే ఇతరత్ర వ్యక్తులు కానీ, ఇప్పుడు యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ గారు కూడా పాదయాత్ర చేశారు 2024 ఎన్నికల ముందు. సో పాదయాత్ర అనేది కేవలం రాజకీయ యాత్రగానే మిగిలిపోతుంది తప్పితే తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర అనే దానికి చాలా నిగూఢమైన అర్థం ఉంది. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల్ని కలుసుకోవడం, ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడం, ప్రజల యొక్క బాధలను దగ్గర నుంచి పరిశీలించడం అనేది పాదయాత్రలో ప్రధానమైన అంశాలు. కానీ వీటిని పూర్తి స్థాయిలో కేవలం రాజకీయంగా ఓట్ల కోసం మాత్రమే మన నాయకులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నాయకులు ఎంచుకుంటున్నారు తప్పితే దానికి సంబంధించి ఎలాంటి ఇతర అంశాలు ఉండడం లేదు. ఇప్పుడు మళ్ళీ జగన్ గారు కూడా మళ్ళీ దీన్ని, అంటే రాజకీయంగా తాను ఓట్ల కోసమే పాదయాత్ర చేస్తున్నాను అనే స్పష్టంగా చెబుతూ ముందు నుంచి నేను నా పాదయాత్ర ఉంటుంది, ఖచ్చితంగా మీ అందరూ అలర్ట్గా ఉండండి అన్న చెప్పడం ద్వారా ఏంటంటే ఇది మళ్ళీ రాజకీయ యాత్రగానే తయారయ్యే అవకాశం ఉంది తప్పితే ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు తెలుగు రెండు రాష్ట్రాల్లో లీడర్లు చేస్తున్న పాదయాత్రలు. సో దీనికి సంబంధించి 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ గారు తర్వాత కనీసం స్పందించలేదు. ఇప్పుడు 2024 తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ 8 ప్రజా పోరాట యాత్రలకు పిలుపునిస్తే ఒక్కసారి కూడా జగన్ గారు పాల్గొలేదు. కానీ నేను పాదయాత్ర చేస్తాను, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఇది ఒక రాజమార్గం అన్నట్లయితే చెప్పడం నిజంగా చింతించాల్సిన అంశం. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.